ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 27వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 27వ వాక్యాన్ని మనము చదువుకుందాం. నా మందిరము వారికి పైగా నుండును, నేను వారి దేవుడనయుందును, వారు నా ప్రజలయుందురు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్యములో ప్రభు మనతో మాట్లాడినటువంటి ఈ యొక్క విషయాలను మనం గమనించినప్పుడు ఆయన అంటున్నాడు, నా మందిరము వారికి పైగా నుండును అని ఇక్కడ రాయబడి ఉంది. నిజమే నా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందిరము మీద మరి దేవుని యొక్క మహిమ మనకు పైగా ఉంటుంది. దేవుని యొక్క తేజస్సు ఆ మందిరాన్ని కప్పి ఉంటుంది. అక్కడ ఆయన ఇదిగో మరి ఆయన యొక్క సూర్యకిరణాలు, ఆయన యొక్క మహిమ అక్కడ మరి సంచరిస్తూ ఉంటుంది. అలాగే అంతేకాదండి, నేను వారి దేవుడనయుందును, వారు నా ప్రజలయుందురు. ఎవరికి ఆయన దేవుడై ఉంటాడు? ఎవరు ఆయన ప్రజలై ఉంటారు అని అంటే, ఆయన మందిరము ఎవరైతే మరి వారికి పైగా ఉంటుందో వారట మరి ఆయన ప్రజలుగా, అలాగే ఆయన వారికి దేవుడిగా ఉంటున్నాడట. హల్లెలూయా. కనుక నా దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క మందిరము మనము మరి సంతోషించి దేవుని యొక్క సన్నిధానములో ఆయన ప్రజలుగా ఉండటానికి, ఆయన జనులుగా, ఆయన సొత్తుగా మారటానికి ఇదిగో దేవుని మందిరము మనకెంతో సహాయంగా ఉంటుందంటే, కనుక అక్కడికి మనం వెళ్ళినప్పుడు ఆయన మన దేవుడిగా మనం ఎదుట ఆయన నిలిచి ఉంటాడు. ఆయనను మనము కలుసుకుంటాము. ఆయనతో మనము మాట్లాడేటువంటి గొప్ప అవకాశమును మనకు ప్రభు అనుగ్రహించాడు. కనుక ఈ సమయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఇదిగో ఈ రీతిగా మరి దేవుని యొక్క సన్నిధానాన్ని మనం అనుభవించటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు. ఈ ఉదయ కాలం మందు నాయన మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, అయా కృప కలిగిన నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి నీ సన్నిధికి నా ప్రభా అయా మేము వెళ్ళటానికి మీరు ఇచ్చిన ఈ కృప కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనేకులు నీ మందిరానికి నడిపించబడాలి ప్రభువా, అనేకులు నీ సొత్తుగా, నీ ప్రజలుగా మారాలి, వారికి నీవు దేవుడుగా ఉండాలి. ఆ రీతిగా మీరు నాయనా కృపనీయండి. ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.